రెండో అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువు వినిపించండి. పెంతుకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామాన చేరొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాం. సార్ మరి చేరొచ్చిన మరి ఈ యొక్క ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తూ వందనాలండి. మరి ఈ సమయంలో వాక్య సందేశంలోకి వెళ్తున్నాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతున్నప్పుడు మరి వేగముగా వీచి వచ్చిన బలమైన గాలి వంటి ధ్వనితో పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలంలో దిగొచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో క్రొత్త పాత నిబంధనలకు మధ్య కాలాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మన గత వారం మరి ఆయా కాలాల గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య మధ్యన మనకి ఒక 400 సంవత్సరాల కాలం ఉంటుంది. అంటే మలాకీ నుంచి మత్తయి సువార్త వరకు కూడా ఒక 400 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో ఎట్లాంటి ప్రవక్త కానీ ఎలాంటి దైవజనుడు కానీ ఉన్నట్లుగా వాక్యంలో కనిపించదు. అక్కడ ఎట్లాంటి మరి ప్రవక్తలు లేరన్నమాట. అది శూన్యకాలంగా మరి మనుషులు పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి మరి ఆ 400 సంవత్సరాల తర్వాత ఆఖరిగా మలాకీ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇక తర్వాత మళ్ళీ మాట్లాడటం అంటూ జరిగితే బాప్తిస్మం ఇచ్చి యోహాను తండ్రి అయినటువంటి ఇతని పేరు జకరియా అనేటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాగా దేవదూత మాట్లాడిన సందర్భాలు మనకు అలా కనబడుతూ ఉంటాయి. మరి ఆ తర్వాత యేసు ప్రభు వారి పుట్టుక, తర్వాత చాలా విషయాలు. అయితే దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆ యొక్క ఎడం తర్వాత ఒక్కసారి దేవుడు తన ద్వారాన్ని తెరిచిన రీతిగా, ఆకాశ వాకిల్ని విప్పిన రీతిగా దేవుడు మరి ఆశ్చర్యకరంగా మరి పరిశుద్ధాత్మ ద్వారా వేగంగా వీచే బలమైన గాలిలాగా, అంటే ఒకవేళ ఎప్పుడో ఆపితే పరిగెత్తి ఒక వ్యక్తి వచ్చిన రీతిగా మరి హాస్టల్లో మేము చదువుకుంటున్నటువంటి దినాల్లో మరి ఎలా ఉండదు అంటే మరి సెకండ్ సాటర్డే వస్తే అసలు జైల్లోంచి బయటకు వచ్చినట్టుగా ఫీల్ అయిపోతూ ఉండేవారు మా వాళ్ళు. ఆ తలుపు తీయాలి కానీ వాచ్మెన్, ఎందుకంటే ఆ హాస్టల్లో ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు, కనీసం ఆ గేట్ దగ్గరికి కూడా వచ్చి ఏం కొనుక్కొనిచ్చేవారు కాదు. అలాగా వాళ్ళ గ్రౌండ్లో తిరిగితే తరివేసేవారు. అలాగా వాళ్ళకి పెట్టినటువంటి పీరియడ్స్ ప్రకారంగానే, వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క అవర్స్ ప్రకారంగానే వచ్చి ఆడుకోవాలి. ఇంకా మిగిలిన టైంలో బయట కనబడితే ఈ ఎంటపడి తరివేస్తూ ఉండేవారు. హాస్టల్ లోపలికి తరివేసి గేట్ వేస్తూ ఉంటారు. అట్లాగా ఈ సెకండ్ సాటర్డే వచ్చిందంటే పిల్లలకు బాగా పండగ. ముఖ్యంగా వైజాగ్ నుంచి బాగా వచ్చేవారు. మరి వాళ్ళ యొక్క విధానాలు చూడాలి, ఎదురు చూపులు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. మరి ఆ విధంగా ఒక విధంగా పరిస్థితి అనమాట. లేకపోతే సెలవుల టైంలో అసలు ఆ సెలవుల టైంకి ఆ గేట్ పాస్ రాసి బయటికి పంపుతుంటుంటే అక్కడ నిజంగా జైలు నుంచి బయటకు వచ్చినంత ఫీలింగ్ అయిపోతూ ఉండేవారు. సో వదిలితే పరిగెడుతున్నట్టు అనమాట.
అలాగా ఆ యొక్క పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ యొక్క వాతావరణం, అది బంధించి వదిలితే ఎలా ఉంటుందో ఆ పరిగెత్తి ఎలాగైతే రోజు అదే హాస్టల్లో ఉంటుంటే ద్రాక్షారం ఏదో పొలం పని మీద వెళ్తూ, మా నాన్న ఇప్పుడు రాడు, ఒకసారి వచ్చాడు 5 సంవత్సరాల్లో ఒకసారి వచ్చింది. ఇలా కారు మీద వెళ్తా ఒకసారి వచ్చాడు. మా మీ నాన్నగారు వచ్చారు మా నాన్నగారు వచ్చారా అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను, ఎలా వచ్చి ఉంటాడు ఇక్కడికి, రాడు కదా అని అనుకుంటా. మామూలుగా అలవాటు లేదు ఎక్కడికి వచ్చేటువంటి చూడటం, అలాంటివి ఇప్పుడు అలవాటు లేవు. మరి జాయినింగ్ చేసేటప్పుడు వచ్చారు అంతే. ఇక మళ్ళీ నాకు పీజీ కాలేజీలో ఆయనకి ఎక్కడ సీదాడిపోతున్నానని తెలిసాక అప్పుడు బయటకు అడుగట్టాడు. అప్పుడు దాకా నన్ను 96లో వదిలేశాడు, మళ్ళా 2005లో నా చేయి పట్టుకున్నాడు. అది మళ్ళీ నా ముఖం చూసింది అప్పుడే. ఆ తర్వాత పట్టుకుని ఇంకా పిన్నేయడమే అనమాట. 2 సంవత్సరాలు ఇక అక్కడి నుంచి ఒక ఫాలో అప్ చేస్తూ ఉండేవాడు. అప్పుడు కాంచి ఇంకా చనిపోయిన దాకా వదలలేదు ఇక. అది కాబట్టి ఆయన వస్తున్నాడంటే అందరికీ ఒక సంతోషం, ఆనందం. పరుగున స్కూల్లో వాళ్ళు కూడా మరి చాలా బాగా రెస్పాండ్ అయ్యేవారు మేము ఉన్న విధానాన్ని బట్టి. కానీ వస్తున్నారంటే గొప్ప సంతోషం, ఆనందం. పేరెంట్స్ వస్తున్నారంటే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి. అలాగా మరి నిజంగా ఎప్పుడు కలవని వ్యక్తులు లేదా ఎప్పుడు కలవనటువంటి ఆ యొక్క పర్సన్స్ వస్తున్నారంటే ఎట్లాగైతే మనం సంతోషం వ్యక్తపరుస్తామో అట్లాగా 400 సంవత్సరాల తర్వాత మరి జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యం అదేంటంటే మరి సిలువ బలియాగం ద్వారా ఒక్క జనాంగానికే కాదు, సర్వ వాళ్ళతో జరిగే గొప్ప అద్భుతమైన సంబంధం కొరకైన పునాది. హల్లెలూయా. ఏదో ఒక కుటుంబానికి, ఓ జనాంగానికి, ఓ వంశానికి సంబంధించినటువంటి ఆ యొక్క సందర్భం కాదు అది. వాస్తవంగా సర్వ మానవాళ్ళని టోటల్గా మరి ప్రతి వ్యక్తిని, చెదిరిపోయిన ప్రతి ఒక్కరిని, మరి తొలగిపోయిన ప్రతి ఒక్కరిని రీకనెక్ట్ చేయడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ఆ తీరుని మనం గమనిస్తే వేగంగా వీచి ఆ యొక్క బలమైన గాలిలాగా ఆయన దిగి రావడం. అంటే ఏ కొద్దిగా అవకాశం ఉన్నా, మరి ఏ కొద్దిగా ఆ యొక్క అవకాశం ఉన్నా అందులోకి మరి జోరపడి అందులో మరి ఇమ్మటానికి అన్నట్లు మరి వేగంగా వీచు ఆ యొక్క బలమైన గాలి దిగి రావడం గురించి మరి చాలా గొప్ప అద్భుతమైన సందర్భం. ఎందుకనంటే అంతకు మునుపు దిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేఘములాగా ఆయన దిగి వచ్చాడు, అగ్నిలాగా ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చాడు. కానీ వాటన్నిటి మీద కంటే కూడా ఈ ప్రత్యక్షత చాలా ప్రత్యేకమైంది. వాటన్నిటి మీద కూడా ఈ ప్రత్యక్షత చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే పూర్తిగా మనల్ని ఆయన నింపడానికి, పూర్తిగా మానవుల్లో నివాసం ఉండడానికి మరి దేవుడు నిర్ణయం చేసిన ఒక అద్భుతమైనటువంటి కార్యము పరిశుద్ధాత్మ శక్తి చేత మరి ఆది సంఘము నింపబడ్డం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దైవ కుమారుడు మానవ రూపాన ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి ఈ భూమిని పవిత్రం చేయగా దేవుడు సర్వమానవాళి కొరకు ఒక అద్భుతమైనటువంటి కార్యం దేవుడు నిర్ణయించాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన ప్రవచనం ఉంది. హల్లెలూయా. మరి ఆ ప్రార్థనా మందిరం యొక్క ప్రవచనం నెరవేర్పు దేవుని యొక్క సన్నిధానంలో యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మంచి మాటలు ఉన్నాయి. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును.
ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేడగది అనుభవంలో జరిగిన గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు మరి ఆ యొక్క మేడగది విషయంలో, లేదా ఆ మేడగదిలో ఏర్పరచబడిన సంఘం విషయంలో, ఆ సంఘము దేవుని యొక్క మందిరం అని నిర్వచించాడు. హల్లెలూయా. మరి అది మరి ఒక అద్భుతమైన సత్యమునకు స్తంభముగా తాను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరముగా ఈ మేడగదిని మరి అపోస్తలుడైన పౌలు పిలిచిన సందర్భం. ఆ మందిరం ఎట్లాగా దేవుడు దాన్ని ఎట్లా ఎంచుతున్నాడు? సమస్త మరి కొండల కంటే ఎత్తుగా పర్వతము శిఖరము పైన మందిరాన్ని నిలబెట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మానవ ఉద్దేశాలకు, మానవ తలంపులకు, భూమి మీద ఉన్న సమస్త కార్యాలకు నేడు సంఘము మరి ఉన్నతమైన శిఖరాన నిలబడి ఉంది. హల్లెలూయా. ఎందుకనంటే ఈ సంఘము ద్వారాగా, ఈ సహవాసం ద్వారాగా దేవుడు సర్వమానవాళికి పాప క్షమాపణను, ఆశ్చర్యకరమైన సమాధానమును, ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప నెమ్మదిని దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే సంఘంలో సహవాసంలో మరి కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకు ఉండేటువంటి ఒక అద్భుతమైన ఈవి ఏంటంటే, వారికి నెమ్మది, సమాధానం, సమృద్ధి ఆయన మందిరంలో, ఆయన మందిరం అనే ఆయన సంఘంలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఇలా ఏకీవించి మనందరం హృదయాలు ఐక్యపరిచి ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంత ప్రయాసపడి మెట్లెక్కి ఈ స్థలంలో దేవుని ఆరాధన చేస్తున్నాం? ఎందుకనంటే నిజంగా ఇందులో గొప్ప జీవం దాగుంది. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప జీవము. ఆ జీవం గుండా వెళ్తే మనం నిత్య జీవంలో అడుగు పెడతాం. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ జీవం గుండా మనం ప్రయాణం చేసి వెళ్తుంటే దేవుడు మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాడు. ఎందుకనంటే ఇక్కడ ఆయన వాక్యం ఉంది, ఆయన వాక్యంలో జీవం ఉంది. హల్లెలూయా. ఇది ఆయన సంఘం అనేటువంటి శరీరము. ఆ శరీరంలో మనం అందరం కూడా అవయవాలుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక మంచి అద్భుతమైనటువంటి నిర్వచనము సంఘముని గురించి ఎఫెసీ రాసిన పత్రికలో మరి వాక్యాలు మనం చదువుతాం. ఎఫెసీ మరి పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనం చదువుదాం. చూడండి ఒకసారి, చివరి వచనంలో ఉన్న మాట. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణత. మరి ఈ భూమి మీద అసంపూర్ణతలమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, అసందర్భమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మరి సంపూర్ణత అనేది మనకి ఇక్కడే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. సంపూర్ణత. ఎందుకంటే ఇక్కడ వ్యక్తుల జీవితాలు కట్టబడుతున్నాయి, వ్యక్తుల జీవితాలు రూపాంతరపరచబడుతున్నాయి, వ్యక్తుల జీవితాలు మార్చబడుతున్నాయి. నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన సంఘం ద్వారా సమాజానికి ఎంతో రూపాంతర అనుభవం కలుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి విషయాలే సమాజం నేర్చుకుని, ఎన్నో విషయాలు సంఘం ద్వారా నేర్చుకుని సాంఘికంగా మరి సంస్కరించబడుతుంది సమాజం నేడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని మందిరమే కనుక మనకు అలాంటి ఈవి అనుగ్రహించలేకపోతే ఈరోజు ఇంత సమాధానకరంగా మనం ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకున్నటువంటి పోరాటాల్లో, మనకున్న ఒత్తిడిల్లో ఎంతమంది కదా మీరు భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎవరి పరిధి వాళ్ళది. కానీ మరి ఎవరి సమస్యలు వారి అయినప్పటికీ కూడా ఈ స్థలంలోకి వచ్చి ఒక్క మనసుతో దేవుని ఆరాధిస్తున్నాం. ఐక్యపరిచేది దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాబేలు గోపురం గొప్ప కోసం కట్టిన గోపురం. మరి ఆ గోపురం గొప్ప కోసం కట్టడానికి ప్రయత్నం చేసిన గోపురం దగ్గర ఏమైపోయిందని గొప్ప తిప్పలు పడే విధంగా భాషలు తారుమారై
మరి గొప్ప ప్రణాళికలు బయలుపరచబడిన క్రీస్తు కలవరి శిలువ దగ్గర ఆయన రక్తం ద్వారా మేడగద అనుభవంలో అన్య భాషల ద్వారాగా లోకం ఐక్యపరచబడింది. చప్పలు కొడుతున్నాం ఎంతవరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా కదా దేవుని సన్నిధిలో మరి అనేక విషయాలు మనము ఆత్మ సంబంధంగా, నీ భాష నీకు ఉంటుంది, నా భాష నాకు ఉంటుంది, నీ బాధ నీకుంటుంది, నా బాధ నాకు ఉంటుంది. కానీ నిజంగా ఈ బాధలన్నీ మనం పక్కన పెట్టి మరి ఏక మనసుతోటి దేవుణ్ణి ఇక్కడ ఏ బాధ బంధురి లేని ఆయన రాజ్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా అనుభవిస్తూ ఈ స్థలాన్న మనం దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం. సభలు కూడా దేవుని అమ్మాయిపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మందిరంకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతది. ఆయన మందిరంలో, ఆయన సావాసంలో మరి దేవుడు పెట్టినట్టు గొప్ప ఇవి. మరి దాన్ని మనము సంపూర్ణంగా ఒకవేళ కనుక ఆలోచన చేస్తే సంపూర్ణంగా ఆ విషయాల గురించి మరి తలిస్తే సాంఘిక విషయాలు సంస్కరించబడడం, మరి ఆర్థిక విషయాలు వృద్ధిలోకి రావడం, మరి ఆత్మ సంబంధంగా ఫలవంతమైన దేవుని రూపాంతర అనుభవాన్ని పొందుకోవడం, మరి నిజంగా మోక్షరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడి ఆయన నిత్య జీవంలో ప్రవేశించటము, ఆయన రాజ్య నిర్మాణానికి సహకారులుగా నిలబడడం దేవుని మందిరానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. జబలు కూడా దేవుని అమ్మాయి పరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఉన్నతమైన ఉద్దేశాలతో ఈ స్థలంలో మనము ఆరాధన చేస్తున్నాం. కాబట్టి ఆ ఆరాధనలో మనం దేవునిలో ఒక నమ్మకమైన సాక్షులుగా నిలబడడానికి మనం నిలబడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సంపూర్ణంగా చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణులుగా చేయటానికి ఆయన మనల్ని ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో మరి సంపూర్ణులుగా ఎట్లాగా మనం మార్చబడతాం, సంపూర్ణులుగా ఏ రీతిగా మనము మార్చబడడానికి అవకాశం ఉంటుంది, సంపూర్ణత చేత ఏ రీతిగా మనము దిద్దబడతాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఎఫెసీ 4:13, ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పరిశుద్ధుల సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చూడండి, ఇక్కడ సంపూర్ణతగా చేయబడ్డానికి మనకు 5 రకాలైనటువంటి మరి బోధలు లేదా బోధన విధానాలు వాక్యంలో మనకు బోధించబడటం జరుగుతూ ఉంది. మనం వాక్యము నేర్చుకోవడానికి లేదా సంపూర్ణతకు మార్చబడడానికి మరి 5 రకాల పరిచర్యలు మనతో పాటు కలిసి పనిచేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజంగా అపోస్తలులుగా సిద్ధపరచడం, మరి సంఘములు స్థాపించబడడం, మరి ప్రవక్తలుగా దేవుని వాక్కు ప్రచురపరచబడడం, మరి సువార్థికులుగా అనేకులకు తెలియని వారికి సువార్త ప్రకటించడం, దేవుని యొక్క ఉపదేశకులుగా మరి సంఘములో నేర్పించటం, కాపరిగా మరి కాపు కాయటం, మరి బోధకులుగా ప్రతి చిన్న విషయాన్ని బోధన ద్వారాగా తెలియపరచడం, ఇట్లాగా మరి దేవుని సన్నిధానంలో అన్ని రకాల పరిచర్యలు దీంట్లో మరి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మందిరానికి వస్తున్నాం అని అంటే ఈ 5-fold మినిస్ట్రీ గురించి మనం గుర్తెరిగి మనము ఏ రకమైనటువంటి రీతిగా వర్తమానాన్ని స్వీకరించాలో, దాన్ని ఎలాగ మనము అర్థం చేసుకోవాలో అలాగ మనము పరిచర్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో ఒక సంఘ విశ్వాసిగా నువ్వు ఉన్నావనంటే ప్రతి ఉపదేశానికి అటు ఇటు తిరిగిపోకుండా
దేవుడు ఏదైతే నీకు నేర్పిస్తున్నాడో దాన్ని గుర్తుపట్టేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని, ప్రతి దాంట్లో కూడా ఆత్మ సంబంధమైన ఆనందం, సంతోషం ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆత్మకార్యం కొన్ని సందర్భాల ద్వారాగా దేవుడు చేస్తాడు. కానీ మనం మరి ఆ యొక్క బండ యందు చెక్కబడ్డామో అది గుర్తిరిగి గురి కలిగి దేవుని సన్నిధిలో భక్తి చేయాలి. ఎందుకనంటే మరి రకరకాలైనటువంటి మరి ఆ పరిస్థితులు మనకు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మూలాంశం మందసం నడుస్తున్నప్పుడు ఏమని ఆ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ చాటింపు వేశారు. నాటి యెహోషువ కాలంలో మందసం నడుస్తుంది, యార్దాన్ని దాటాలి, చాలాసార్లు విన్నాం. మరి సమాజం అంతా వెనకాల నడుస్తారు. మందసం ఎక్కడ నడుస్తుంది? ముందు నడుస్తుంది. అట్లాగా మందసం ముందు నడుస్తున్నప్పుడు మందసానికి మరి సమాజానికి దూరం ఉండాలి. అంటే ఒక పరిధి దూరం. ఎలా అయితే చూడండి, ఈ పోడియంకి ఇక్కడ మధ్యలో పరిధి ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. మరి అట్లాగా అక్కడ దారి చూపించే వ్యక్తి. ఓ రోజు మాకు సేవా పరిచర్య, నేను జాబ్ చేస్తున్నాను, ఒక సంవత్సరం జాబ్ చేస్తున్నప్పుడు కాలేజీలో యూత్ మీటింగ్ పెట్టడానికి అదేమైందనంటే హాస్టల్లో నుంచి దారి అనమాట. హాస్టల్లో నుంచి గ్రౌండ్ దారి అయితే దారి చూపించాడు మా వెనకాల వస్తున్నాడు. మేము వాళ్ళకంటే ముందు వెళ్ళిపోతుంటే పాస్ట్ గారు ఒక్క గసిరాడు. అక్కడ చూపించాయని గుసరి, నువ్వు ముందు నడాలి, మేము వెనకాల నడుస్తాం, మేము ముందు వచ్చేస్తున్నాం, నువ్వేమో స్లోగా నత్తనత్తు నడుస్తావు అని చెప్పి. అంటే దారి తెలియదు కదా. గబుక్కుడు ఒక గదిలోకి ఒక రూట్కి వెళ్ళిపోయి ఇంకో రూట్కి వెళ్ళిపోతే అక్కడ గొడవ, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. మరి కాబట్టి ఆ యొక్క ముందు నడిచే దారి చూపించేటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముందు నడవమని ఆ వ్యక్తిని మరి ఒకసారి గసిరారనమాట. ఏంటి అంత అని కొంచెం ఫీల్ అయ్యాడు ఆయన. కానీ మరి నిజానికి సమయం అయిపోతుంది, ఎందుకనంటే ప్రసంగానికి టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాల్సిన ఒత్తిడి ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి అనమాట. అది ఫీల్ అవ్వడానికి అందులో ఏం లేదు. ఎందుకనంటే వేదిక దగ్గర దాన్ని నడిపించాల్సింది, దారి చూపించాల్సిన వ్యక్తే. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి ఒక ఆర్డర్లో లేనప్పుడు నడిచే వ్యక్తులకి అది ఎంతో కష్టంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఉదాహరణకు సంఘం కట్టబడుతుంది, పరిచర్య నడుస్తుంది, మీరు సహకరించకపోలేదనుకోండి, అది విసుగు బాధే కదా. వచ్చిన వ్యక్తులకి, నిలబడే వ్యక్తులకి అది ఇబ్బందికరంగానే ఉంటుంది, అది దుఃఖంగానో ఇబ్బందికరంగానే ఉంటుంది. అదే మీరైనా గమనించండి, మీరు ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, ఒక్క పనోడు సెలవు పెట్టాడు అంటే వదిలేస్తారు, ఇద్దరు సెలవు పెట్టారు అనుకోకుండా అంటే వదిలేస్తారు, అందరూ సెలవు పెట్టేశారు, అందరూ నాటకం వేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది నీకు? ఎంతో చికాకుగా ఉంటుంది, ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా అంతే, చాలా కష్టపడవచ్చు, నీ భార్య ఏమో ఇంట్రెస్ట్గా టీవీ చూస్తుంది, అది ఏదో సర్దుకుంటుంది, పని చేయకపోవడం ఏం లేదు, పని చేస్తుంది, పని చేయకపోవడం ఏం లేదు, కానీ సర్దుకుంటుంది, కానీ నీకు కావాల్సింది ఇవ్వట్లే. సిచ్యువేషన్ నీకు చెప్పండి సార్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత పని చేస్తే ఏంటి, అసలు నువ్వు కమ్యూనికేషన్ అయితేనే కదా. అక్కడ ఏదేదో పని చేసుకుంటున్నావు, కన్సాల్స్ వస్తుంది, ఐస్ వస్తుంది, ఈ వస్తుంది, ఐకి అడుగుతుంది, ఇది అడుగుతుంది, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతావు లేదా? ఏం మాట్లాడలేదు, అంత పురుషులు ఎవరు మాట్లాడలేదు. అలాగా అంటే ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతే సందర్భం కాదు. అసలు లీడింగ్ ఏంటి, లీడర్షిప్ ఏంటి, ఖచ్చితంగా ఒక విధానం కుటుంబానికి కూడా ఉండాలి. అట్లాగా గమనిస్తాం మనం. ఏదో చేస్తే అది సమస్య ఏముంటుంది, ఇక ఏదో చేస్తున్నాం, నిజమే చేస్తున్నాం, అదంతా అది ఏంటంటారు, దాని ఏమంటారంటే ప్రాసెస్గా, అంటే ఈ టైంకి ఒక సెట్టింగ్ వీళ్ళు చేసుకున్నారు. అందుకే మా పాస్టర్ గారితో ఏమంటారు, నువ్వు నా దృష్టిలోకి రా, ఇదిగో నేను ఇక్కడి నుంచి నువ్వు నా దృష్టిలో ఇంకొక అరగంట సేపు దాకా నా దృష్టి తప్పించావు. మరి అదే అంటే దృష్టి తప్పిందంటే నాకు పని లేట్ అయిపోద్ది, బయలుదేరడమే లేట్గా బయలుదేరడం, లేకపోతే 20 నిమిషాల ముందు బయలుదేరదాం,
ఇవన్నీ పనులు పూర్తి చేసుకుని అయ్యేటోడికి దృష్టి తప్పించామంటే అక్కడ మా వాళ్ళకి దొరికిపోతాం. వాళ్ళు ఏమంటారంటే మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మామూలుగా అయితే రావడం అనేటువంటిది ఎంతో లేటుగా వస్తారు, రావడం అనేది ఎంతో లేటుగా వస్తారు, వెళ్ళటం మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలనుకుంటారు వాళ్ళు. అయితే విషయం ఏంటంటే ఒక్కోసారి ఎప్పుడో బేగా వచ్చేస్తారు. అదవుతుందా? ఒక్కోసారి అమావాస్యకి పండగకి వచ్చినట్టుగా అప్పుడు పాస్టర్ గారు రాలేదేంటి, పాస్టర్ గారు ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళు వచ్చేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు ఇంటికి. ఇల్లు ఇక్కడే కదా, ఇల్లు ఇక్కడ వల్ల వాళ్ళు ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోతారు ఇంటికి. పాస్టర్ రాలే కదా, ఇంక మళ్ళీ ఒకసారి ఫోన్ చేసామని ఒకవేళ ఏ అమ్మాయి ఏంటంటే అదే వచ్చానండి వెళ్ళిపోయానండి. ఎందుకు వచ్చావు నువ్వు అసలు నాకు అర్థం కాదు, అసలు ఎందుకు వచ్చావు నువ్వు నాకు అర్థం కావట్లేదు, వచ్చానండి వెళ్ళిపోయానండి అంటారు. అసలు నిజంగా అసలు ఏంటో ఆ యొక్క అంటే ఆలోచన ఉండాలి. అదే ఆ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు లేవు కదా, నువ్వు వచ్చావేంటి అసలు ముందు, నువ్వు రాలేదు కాబట్టి అంటే అనక్కర్ లేకుండానే అలాగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకు నాకు కంగారు ఏంటంటే పోతే పోయింది వీళ్ళతో మాట్లాడబడతాం అని చెప్పి అమావాస్య పుణ్యం కూడా వచ్చేవాళ్ళకి కూడా మళ్ళీ మాట్లాడబడతాం ఎందుకని చెప్పి ఒక అడుగు ముందు రావాలని వచ్చేస్తూ ఉంటాను. ఆ సందర్భంలో కంగారుగా నా దృష్టిలో ఉండు అని అంటూ ఉంటాను. నా దృష్టిలో ఉండంటే కొంచెం ఉంటారులే, దేవుడి దయ వల్ల ఈ మధ్యకాలంలో చాలా చాలా మార్పులు వచ్చాయి. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఎందుకని అంటే ఈ యొక్క సందర్భం అంటే ఒక కమ్యూనికేషన్ అనేటువంటిది ఖచ్చితం అవసరం. అలాగే ఎందుకు మనకంటూ ఒక గురి అనేటువంటిది ఉండాలని మాట మీద చెప్తున్నాను. ఈ మాట నువ్వు ఎందుకొరకు భక్తి చేస్తున్నావు, దేని కొరకు, దేని నిమిత్తం. చూడండి, వెళ్ళాడు వచ్చాడు అనే విధంగా కాకుండా మరి వెళ్ళొచ్చాడు అనేటువంటి విధానంగా కాకుండా ఒక పర్పస్గా నువ్వు మందిరానికి వస్తున్నావు, ఒక ఉద్దేశం, సంపూర్ణతగా సిద్ధపరచబడి ఆయన నిత్య జీవం కొరకు సిద్ధపరచబడ్డానికి దేవుడు మరి ఒక మెట్లులాగా ఈ ఆరాధనలు దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ ఆరాధనలో ఒక్కొక్క ఇటుక కట్టుకుంటూ వెళ్తే ఎలాగైతే నీ ఇల్లు కట్టబడుతుందో అట్లాగా నీ ఆత్మ సంబంధమైన ఆ యొక్క విధానం అంతా కూడా ఒక్కో ఆరాధన ద్వారా నువ్వు రూపాంతరపరచబడి ఏం చేయాలి, క్రీస్తు సారూప్యం యొక్క సంపూర్ణతలోకి ఎదగాలి. హల్లెలూయా హల్లెలూయా. అందుకొరకు విభిన్న మార్గాల్లో విభిన్న రీతిలుగా దేవుడు ఆయా వర్తమానాల ద్వారా ఆయా సహవాస కూటాల ద్వారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే ఒకనాటికి నువ్వు మారకపోయినా మరో నాటికి నువ్వు ఒక్కో మెట్టుకి ఎదుగుతావని దేవుడు ఆయా ఆప్షన్స్ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఇక్కడ ఆశ్చర్యకరంగా మనల్ని నడిపిస్తున్నాడు. మరి ఆ క్రమంలో ఖచ్చితంగా రకరకాల మరి విధానాల్లో మనం నడిపించబడుతూ ఉంటాం. కాలానుగుణంగా మనం చూస్తున్నప్పుడు మార్పులు చేర్పులు అనేటువంటివి వస్తూ ఉండుంటాయి, మార్పులు చేర్పులు అనేటువంటివి కలుగుతూ ఉండుంటాయి. మరి ఈ మార్పు ఏంటి అని వాళ్ళేదో పరలోక మన్నాను చూసి ఆకాశం నుంచి వాళ్ళకు కురిసిన ఆ మన్నాను చూసి ఏంటిది విచిత్రంగా ఉంది అని చూసారట వాళ్ళు. ఒక కొత్తిమీర గింజ ఆ యొక్క విధానంలో నూనె కలిపిన అపోపం, నూనె తేనె కలిపిన అపోపం లాగా కొత్తిమీర గింజ ఆ యొక్క షేప్లో అన్నట్టుగా మరి ఆ యొక్క మన్నా ఉంటే వాళ్ళు తిన్న ఆహారం ఇదివరకు తిన్న ఐగుప్తులో దెబ్బలు తిన్న ఆహారం కాదు అది. ఇది చాలా మాధుర్యంగా ఉంది, ఇది కొంచెం వింతగా ఉంది. కాబట్టి ఆకలిగా ఉంది కాబట్టి మామూలుగా అయితే పేర్లు ఎడుద్దురేమో దేవుడు, అందుకే వాళ్ళకి మంచి ఆకలి కలగనిచ్చి మంచి వాళ్ళకి బాగా వారిని అణిచి, ఈ మాటలు నేను చెప్తాం కాదు, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. వారిని అణిచి వారికి ఆకలి కలుగజేసి వారు పితరులు ఎరుగని మన్నాతో, చెప్పండి ఇంటి చాలాసార్లు విన్నారు ఈ మాట మీరు, పితరులు ఎరుగని మన్నాతో వారిని పోషించను. ద్వితీయోపదేశకాండం 8:3 ఈ మాటలు రాసున్నాయి, తర్వాత చదువుకోండి. దేవుని సన్నిధిలో ఆయన కొరకు నిలబడే వారి జీవితాల్లో దేవుడు ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే వారి జీవితాల్లో అది వింతగా, తర్వాత దానికి దేవదూతలు తినే ఆహారం అని కూడా ఇశ్రాయేలీయులు పేరు పెట్టారు. హల్లెలూయా. ఎందుకని అంటే దేవుడు కురిపించినప్పుడే వచ్చింది అది, దేవుడు ఆపితే ఆగింది.
హల్లెలూయా. ఎందుకనంటే 6 రోజులు మీకు దొరుకుద్ది, అంటే 6 రోజులు ఆగింది. 7వ రోజు నాయనా ఇది విశ్రాంతి దినం, ఇది నీకు బయట దొరకదంటే ఆఫ్ ఆగిపోయింది అంతే. మరలా వాళ్ళకి మరి ఇగో ఈ 6 రోజులు మీరు ఈ 6 రోజుల్లో 5 రోజులు మీరు మరుసటి రోజు దాన్ని అట్టు పెట్టుకునే విధంగా కాకుండా ఏనాటి మా అన్న ఆనోడే కూర్చుకోవాలి. ఒకవేళ ఎవడన్నా మా అన్న రేపటికి ఎవడన్నా కూర్చుకోవడం కోసం కొంచెం అట్టు పెట్టుకున్నారా, అది పాడైపోతుంది. అంటే అలాగే జరిగింది. అలాగే శనివారం లేదా మరి 6వ రోజు వచ్చేటప్పటికి 2 అంతల మన్నా 2 దినాలకు కూర్చుకొని రేపు విశ్రాంతి దినం ఇది దొరకదు అని అంటే మరి అది ఆశ్చర్యకరమైన రీతిగా ఆ యొక్క మన్నా దొరకకపోవడం, తర్వాత 2 దినాలకు కూర్చుకున్నటువంటి ఆ యొక్క మన్నా పాడవకుండా ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నియమాలతో దేవుడు వాళ్ళకే ఆహారాన్ని ఇచ్చాడు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే ఇది మానవులు పంపించేటువంటి ఆహారం కాదు, దేవదూతల ఆహారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మరి అదొక అద్భుతమైనటువంటి ఆహారం అన్నారు. వాళ్ళు అంగీకరించారు, చివరి ఆఖరికి ఒప్పుకున్నారు, వారు దేవునిలో నిలబడ్డారు. హల్లెలూయా. సరే, అయితే దేవుని యొక్క సన్నిధానం ఏ దినానికి ఆ దినం. ఎందుకు వాళ్ళకి దేవుడు అది పెట్టాడనంటే ఆహారం వలన కాదు కానీ, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు అనుగ్రహించే మాట వలన బ్రతుకుతాడని మనిషి గుర్తుపడతాడనే ఉద్దేశంతో దేవుడు అలాంటి నియమంతో కూడిన ఆహారాన్ని దేవుడు వాళ్ళకి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధి ఈ కొత్త నిబంధన కాలంలో కూడా కీర్తన 119:50లో ఉన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 119:50 నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంది. అంటే ఆయన మాట ద్వారా మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఆయన మరి సేవకుని నోట దేవుడు ఉంచి, మరి ఆయన సంఘంలో దేవుడు ఉంచి ఈ రీతిగా నడిపిస్తుంది. ఎట్లా ఉందట? ఆయన రాజ్య నిర్మాణానికి అనుగుణంగా ఆ మాట ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్య నిర్మాణంలో హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరిక చేత, ఆదరణ చేత, క్షేమాభివృద్ధి చేత ఇది కలుగుతూ ఉంటుండగా మరి అపోస్తలుల బోధ యందు ప్రవక్తుల హెచ్చరిక ద్వారా సువార్త ప్రకటన ద్వారా మరి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ యొక్క కాపుదల ద్వారా మరి ఉపదేశకం నేర్పించేవారి ద్వారా మరి చెప్పాలంటే బోధ ద్వారా, అంటే దేవుని యొక్క సన్నిధిలో మందిరానికి వచ్చిన నీవు ఈ 5 రకాల వ్యాపకాలు కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఒకటి, మరి ఒక విధంగా ఈ 5 రకాల విషయాలు నువ్వు దృష్టిలో కలిగి ఉంటూ దేవుని వాక్యంలో హెచ్చరికని, ఆదరణని పొందుతూ హెచ్చరికను, ఆదరణను పొందుతూ, క్షేమాభివృద్ధిని పొందుతూ సంఘములో మరి దేవుని కొరకు నిలబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరుస్తున్న విధానం ఏంటంటే ఆయన వాక్యం ద్వారా దేవుడిచ్చిన గొప్ప వాగ్దానాలు ఇలా ఉన్నాయి దేవుని యొక్క సన్నిధిలో. మరి మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుకుడుదురు, కొత్త భాషలు మాట్లాడుతున్నారు, హల్లెలూయా. ఎవరికి మాటలు చెప్పబడుతున్నాయి? మార్కు 16:15-16 చదువుదాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాని వలన
ఈ సూచక క్రియలు కనబడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నమ్మికను బట్టి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మరి చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నువ్వు నమ్మడాన్ని బట్టి ఇప్పుడు ఈరోజు మరి రీతిగా దేవుని యొక్క సువార్త జరుగుతుందనంటే విశ్వాసం ద్వారాగా దేవుని పరిచర్య. ఈ రీతిగా దేవుడు నాకు ఈ పరిచర్యలో మొట్టమొదటిగా ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. పరిపూర్ణంగా నేను ఒక విధంగా పరిచర్యలో బలంగా ముందుకు సాగడానికి 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవమ్మా. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. చూడండి, సాక్ష్యం పొందిరి. మనకు గుర్తు ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో 2 తిమోతిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 తిమోతిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కొడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తన పోరాటాలన్నిటి గురించి కూడా చెప్పాడు. మరి ఎలాంటి పోరాటాలు, ఎలాంటి శ్రమలను అతను అనుభవించాడనంటే, మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదివితే 18 విధాలుగా తను ప్రయాసలు పడ్డాడు. 18 రకాలుగా. మరి 2 కొరింథీయులు 11:23 నుంచి హల్లెలూయా, హల్లెలూయా. అంటే నదుల వలన ఆపదలు, సముద్రం వలన ఆపదలు, మరి దొంగల వలన ఆపదలు, కపట సహోదరుల వలన కూడా ఆపదలు, ఇలాగా రకరకాలైన పరిస్థితులు, తన కలిగిన అనుభవాలు. అంటే చూడండి ఎన్ని రకాలు. అంటే కొన్నే అసలు బైబిల్లో రాసినటువంటి పౌలు రాసిన పత్రికలు చూస్తే పౌలు పత్రికలే చాలా ఉన్నాయి. కానీ వాటిల్లో చూస్తే కేవలం పై విషయాలు, తను పడిందంతా చెప్పలేదు. పైన విషయాలు మాత్రమే మరి తను రాస్తూ వచ్చాడు. కానీ నిజంగా ఆ యొక్క మరి శ్రమల గురించి, ఆయా ప్రాంతాల్లో సంఘ నిర్మాణాల నిమిత్తంలో పడిన ఇబ్బందుల గురించి, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యల గురించి, ఆయా కపట సహోదరుల ఆ యొక్క చేష్టల గురించి, మరి దొంగల వలన, మరి అన్యజనుల వలన, స్వజనుల వలన, మరి ఇలాగా మనం చెప్తూ వెళ్తే పుస్తకాలు అయిపోతాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఎంత చెప్పినా పౌలు ఏం చెప్పాడనంటే, ఇవన్నీ శ్రమలంటిలో కూడా ఇవన్నీ ప్రయాసల్లో ఏం చెప్తున్నాడు? ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. అదేంటంటే, మరి నా యొక్క మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని, ఇంకోటి ఏమంటున్నాడు? విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉందంటున్నాడు, బహుమానం ఉందంటున్నాడు. బహుమానం. అయితే ఎందుకు ఈ యొక్క మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను? ఇన్ని ప్రయాసాల మధ్యన అతడు ఏం చెప్తున్నాడు అని అంటే, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పరిస్థితులు అయితే వచ్చినాయి,
అంటే నా విశ్వాసాన్ని షేక్ చేసే పరిస్థితులు ఎన్నో వచ్చేసినాయి. దేవుళ్ళు వచ్చిన పక్కకు లాగేసాయి. దేవునిలో నుంచి పక్కకు లాగేసే విషయాలు ఎన్నో వచ్చేసినాయి. అంత శోధన కలిగింది. దేవుని సన్నిధికి దూరం చేయడానికి, దేవుని యొక్క మార్గాలను దూరం చేయడానికి ఎన్నెన్నో పరిస్థితులు వచ్చినాయి. దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క పాద సన్నిధికి దూరం అయిపోవడానికి ఎన్నెన్నో పరిస్థితులు వచ్చినాయి. కానీ దేవుని యొక్క సన్నిధానం అపోస్తుడైన పౌలు ఇక్కడ తెలియపరుచిన విషయం ఏంటంటే, ఎన్ని ఏవి రాని వాటి విషయంలో నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఫ్యామిలీస్లో. నేను ఆయా ప్రార్థన అంశాలు కూడా వింటున్నాను. చాలా తుఫానుల చేత కొట్టబడుతున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి చాలా ఇబ్బందికరమైనటువంటి టార్చర్స్ పెట్టబడుతున్న వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, చాలా రకాల పరిస్థితులు ఉంటా ఉంటే కొన్ని సలహాలు కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. ఏంటంటే భక్తి వదిలేసే నిబంధన. ఎందుకు ఈ నిబంధన అంటారు? ఎందుకు ఈ యొక్క ప్రతిష్ట? ఎందుకు నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అయిపోవచ్చు కదా అని ఇలాగా మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది పాపం మంచి మంచి తీర్మానాలు తీసుకుంటారు. ఆదివారం మందిరానికి వెళ్ళాలి, నేను ఆదివారం సెలవు ఉన్నటువంటి మందిరం చేతి పని చూసుకుంటాను అనుకుంటారు. వాళ్ళకి సెట్ అవుతుంది. వాళ్ళని చూసి అందరు ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. నష్టపోతున్నావు, కష్టపడుతున్నావు, రెట్టింపు దేవుడిని ఒళ్ళు వేస్తాడు. చెప్పలు కొడుతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం నష్టపడినా, కష్టపడినా, కాలిపోయినా పోయింది మనకు వెనక్కి వస్తుంది. హల్లెలూయా. నీ ఆహారము నీటిలో వేస్తే మళ్ళీ అది తిరిగి వస్తుంది అన్నాడు తగిన కాలంలో. హల్లెలూయా. కాబట్టి నీళ్ళు అంటే ఆయన వాక్యానికి సాదృశ్యం. నీళ్ళు అంటే ఏంటి? మామూలుగా మన భాషలో నాశనానికి గుర్తు. నీళ్ళ పాలు అయిపోయిందండి బాబు అంటారు ఒక్కోసారి. నీళ్ళ పాలు నాశనం అనొచ్చు. కానీ నీకు విషయం చెప్పనా, నీకు ఒక అద్భుతమైనటువంటి మర్మం. నిజంగా ఆ నీటిలో నుంచే, ఆ అగాధ జలాల్లో నుంచే ఈ విశ్వాన్ని దేవుడు సృజించాడు. చెప్పలు కూడా దేవుడు నామం పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పై నీళ్లు కాదయ్యి, అగాధ జలాలలోకి వెళ్ళిపోయిన ఆ యొక్క విధానం. అగాధ జలం అంటే లోపల కింద లేదు, కింద మొట్టు లేదనమాట. అట్లాంటి అగాధంలో నుంచి గొప్ప అద్భుతమైన సృష్టి కలిగింది. చెప్పలు కూడా దేవుడు నామం పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీళ్ళల్లో దేవుని ఆత్మ కూడా అల్లాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలోచించండి, నువ్వు అల్లాడటం కాదు, దేవుని ఆత్మ కూడా అల్లాడుతుంది. హల్లెలూయా, నీతో పాటు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ కూడా నీతో ప్రసవ వేదన పడుతుంది వాక్యానుసారమైన ఆ జీవితం కొరకు. హల్లెలూయా. నిన్ను నిందించిన వారి నింద నా మీద పడిన వాక్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిందించిన ఆ నింద వారు నా మీద పడుతుంది. కాబట్టి దేవుని ఒక వాక్యమే కదా. ఆ వాక్యం కొరకు మనం అప్పగించబడుతున్నప్పుడు కొంతమంది కొన్నిసార్లు దశమ భాగం తీయాలి అనుకుంటారు. ఆ టైంలోనే భయంకరమైన పరిస్థితులు, వ్యాధి పరిస్థితులు వస్తుంది. ఇది ఖర్చు పెట్టేస్తే అయిపోద్ది అని కొంతమంది చెప్తారు. కొంతమంది దాన్ని అలా కాదని పక్కకు తీసి వాళ్ళు నష్టపోనే, కష్టపడనే, జీతం సరిగా రాకపోనే దశమ భాగం దేవునిది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు దేవుని సన్నిధిలో. అలా నిలబడినటువంటి వారి జీవితాల్లో దేవుడు వాళ్ళ ఇంటిని దేవుడు కట్టాడు. చెప్పలు కూడా దేవుడు నమ్మేపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆరాధన రావడానికి చాలా ఆటంకం, ఆరాధనలో కూర్చోవడానికే చాలా ఇబ్బంది. మరి అయితే వాటన్నిటినీ అధిగమించి దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావు. మరి అధిగమించి నువ్వు ఆ శక్తి తెచ్చి కూడగట్టుకుని వస్తున్నావు. దేవుడు నీకు లేని స్వస్థతని అనుగ్రహించే దేవుడు. చెప్పలు కొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండంతల స్వస్థత, విడుదలనిచ్చే దేవుడు. ఎందుకంటే మనం దేవుని రాజ్యం కొరకు మనం ఇలాగా ప్రయాసపడుతున్నాం. దేవుని నిమిత్తం, దేవుని వాక్యం కొరకు. ఎందుకు? ఆదివారపు ఆరాధన. అనారోగ్యంగా ఉండని,
అస్వస్థతగా ఉండని లైవ్లో చూస్తే అయిపోతుంది. కానీ దేవుని మందిరంలో గడపాలని ఓ చిన్న ప్రయత్నం, చిన్న అడుగు మన జీవితంలో గొప్ప ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. చెప్పలు కూడా దేవుని అమ్మాయి పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మందిరంలో సమృద్ధి ఉంది, ఆయన మందిరంలో స్వస్థత ఉంది, ఆయన మందిరంలో మేలు ఆశీర్వాదం ఉంది. ఆయన సావాసానికి వచ్చేవారి జీవితాల్లో, ఎందుకంటే చాలా సందర్భాలు చాలా ఫోర్సెస్ కదా భూమి మీద మనం చూస్తే, చాలా రకాలు. మంచి చేద్దాం అంటే అబద్ధం చెప్పకుండా ఉందామంటే, లేకపోతే నీతిగా మనం నిజాయితీగా వెళ్దామంటే, మంచి సంభాషణ చేద్దాం అనుకుంటే నీ పక్కన బూతులు మాట్లాడుతూ ఉంటాడు, మరి మందు తాగేవాళ్ళు స్నేహితులు, మరి మందు తాగేవాళ్ళు అందరూ ఒక చోట. అసలు వాళ్ళు ఉన్నంత ఫ్రెండ్షిప్ మామూలు ఫ్రెండ్షిప్లో కూడా ఉండదండి. అసలు నిజంగా అంట, ఒకవేళ ఈరోజు కనుక ఆ యొక్క మందుకు అవకాశం లేకపోతే, డబ్బులు లేకపోతే వాడు ఇప్పించేస్తాడు తీసుకెళ్ళి. మందు ఇప్పిస్తాడట, భోజనం పెట్టి అదే పొలం ఇప్పిస్తాడట, చాలా ప్రేమగా చూస్తాడు. అరే ఇంట్లో నా పాపకు బాగోలేదు, పాప చాలా అనారోగ్యంతో ఉందిరా, ఇంట్లో కేజీ బియ్యం లేదు, 100 రూపాయలు అప్పిస్తావేట్రా అంటే, 100 రూపాయలు ఎక్కడే అంటాడు. అదే కనుక మందు బిర్యానీ ఇప్పించుకోను, ఎక్కడ లేని అభిమానం, ఎక్కడ లేని యొక్క ప్రేమ ఏంటంటే మళ్ళీ ఆడిపిస్తాడని, అనమాట. దాంట్లో కూడా ఆ యొక్క దెయ్యం ఆ విధంగా ఆ జ్ఞానం, దెయ్యపు జ్ఞానం ఉంటుంది. కానీ మనుషులకి మరి నీతిగా నిజాయితీగా నిజంగా వాళ్ళందరూ కలిసిపోతూ ఉంటారు. మనోళ్ళందరూ కూడా అలా మౌనంగా నుంచుని చూస్తూ ఉంటారు. ఇలా మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, దేవుడిని నమ్ముకున్న కారణాన్న వీళ్ళందరూ ఒకలా ఎంత చక్కగా ఉంటున్నారు, ఎంత బాగుంటున్నారో వాళ్ళు అన్నీ కనిపిస్తుంది. సైతాన్ గడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. చూసా వాళ్ళందరూ వాళ్ళతో కలుస్తున్నారు కాబట్టి, వాళ్ళు కలుసుకుంటున్నారు కాబట్టి మరి చక్కగా వాళ్ళతో స్నేహం చేస్తున్నారు. అదే కనుక నువ్వు వాళ్ళతో కలవకుండా ఉన్నావు నువ్వు, మరి నీతో వాళ్ళు ఎలా ఉంటారు? అప్పు ఇప్పించరు, పైగా మననే అప్పు అడుగుతారు వాళ్ళు. మనల్ని అప్పు ఇప్పించమని అడుగుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో మరి నిజంగా ఉంది, లోకంలో రకరకాలైనటువంటి శోధన, మరి ఇరుకు ఇవన్నీ ఉన్నాయి. దేవుని సన్నిధిలో వాక్యం చెప్తుంది. మరి కీర్తనలు 37 మొదటి నుంచి, కీర్తనల గ్రంథం 37 మొదటి నుంచి చూడండి ఈ మాట, దేవుని యొక్క వాక్యం మాట. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. పాపం చేస్తున్న వాళ్ళని, పాపంలో ఉండేవాళ్ళని వాళ్ళు చూసి వ్యసన పడక్కలేదు. వాళ్ళకి అంచం ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఎప్పుడు హఠాత్తుగా వాడిని అది పట్టుకుంటుందో తెలియదు, ఎప్పుడు వాళ్ళకి ఇదిగా ఉంటుంది. ఒక్కొక్క యవనస్తుల్ని, ఒక్కొక్క బలమైన వ్యక్తులు చూసినట్టు చాలా బాధ కలిగేది. అసలు వాడు ఎలా ఉండేదంటే స్వార్థ పరిచయం. నాకు అసలు వాళ్ళే పెద్ద మగోళ్ళలాగా, నిజంగా తాగుతున్నవాడు కూడా వాడే పెద్ద సంపాదన పరుడులాగా, ఆడే పెద్ద మగోళ్ళలాగా కనబడుతూ ఉండేవాడు నాకు. అసలు ఆడంత పెద్ద మునగాడు కాదు అన్నట్టుగా. అంటే ఎందుకు వాడి త్రాగుడు బట్టి వాడికి అతిశయం. నేను ఎవరితోనైనా మాట్లాడగలను, ఎందుకంటే తాగితే ధైర్యం వస్తుందట. అలా అని చెప్పి మీలో కొంతమంది అలాంటి ప్రాక్టీస్లు ఏం చేయకండి, ఎందుకంటే క్యాన్సర్ వస్తుంది తర్వాత. అది తర్వాత ఊపిరితిత్తులు పాడైపోతాయి, క్యాన్సర్ వస్తుంది, పేగులు తినేస్తుంది, తర్వాత చేస్తుంది. ఫస్ట్ అలా ఉండేదని చెప్తున్నాను వాళ్ళు చూసినప్పటికే. ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉండేవారు అంటే సడన్గా మంచమే పడిపోయేవారు, సడన్గా చచ్చిపోయేవారు. మరి చాలా బాధాకరమైన సందర్భం అది. అలాగా అసలు త్రాగుతున్నప్పుడు ఆడి సంతోషం, ఆడి ఎంజాయ్మెంట్ చూస్తుందంటే అసలు నిజంగా సంతోషపడుడా ఏంటి, అసలు ఎక్కలేని ఎంత సంతోషంగా ఉన్నాడు అనిపిస్తుంది. అలాగనమాట, అంతా ఎంజాయ్మెంట్గా, అంత విధానంగా ఉన్నట్టుగా ఆ యొక్క విధానం. కానీ వాడికి వచ్చే వ్యాధులు, ఆ పరిస్థితులు అవన్నీ కూడా తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు. ఎందుకంటే వ్యసనం అనేది కంట్రోల్ ఉండదు కదండి. ఫస్ట్ లిమిట్గా స్టార్ట్ చేస్తారు, ఆ లిమిట్ కాస్త దాటిపోతూ ఉంటుంది. ఒకనొక సడన్గా హైయర్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ స్టేజ్ కాస్త అనుకున్న ఆ యొక్క ఎంజాయ్మెంట్ ఫెయిల్యూర్ అయిపోద్ది పూర్తిగా. ఈ మధ్యకాలంలో
కోరెక్స్ బాటిల్స్ దొరకట్లేదు అంటున్నాడు దాసు, మన మెడికల్ షాప్ దాసు. కోరెక్స్ బాటిల్ ఏముంటుంది, అందులో ఏముంటుంది అని అన్నాను. అంటే లేదండి మాస్టర్ గారు, కోరెక్స్ బాటిల్ కూడా ఒక్క పొట్టున తాగేస్తే వాళ్ళకి స్పీడ్గా కిక్కెక్కేస్తుంది, చాలా దారుణంగా ఉంది, ఆ బాటిల్స్ కూడా దొరకనివ్వట్లేదు ఈ మధ్యకాలంలో అంటున్నాడు. అండ్ నాకు చాలా అసలు అది వాస్తవంగా అది కాఫ్ సిరప్ అది కూడా మత్తు పదార్థంగా వాడేస్తున్నారట, అది పూర్తిగా బ్యాన్ చేస్తారండి అని చెప్పుకొచ్చాడు. చాలా ఇబ్బంది అవుతుంది ఆ విషయంలో అని. అంత భయంకరమైన విధానంగా ఉంది లోక పరిస్థితి. అంటే టానిక్స్ తాగేస్తున్నారు, మత్తు మందులు ఏవి పడితే అవి తాగుతూ ఇష్టానుసారంగా లోకస్తులు సంతోషంగా. కానీ వారి గతి ఏంటంటే వారి గడ్డి వలె ఎండిపోతారు, మరి కూర ముక్క వలె వాడిపోతారు. కాబట్టి ఆ రాలిపోయే ఆ పువ్వుల గురించి ఎందుకు, అంతే కదా, వాళ్ళ గురించి మనం ఎక్కువగా కూడా ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళు విచ్చలవిడిగా ఉంటున్నారని అంటే పాము చూడండి, అది విచ్చలవిడిగా 2 కాట్లు వేస్తే పర్లేదు, 1 కాటు వేస్తే చాలు పర్లేదు, 3 కాట్లు వేస్తే దానికే ఆ కాటు వెళ్ళి దానికే తగులుతుందట. అట్లాగా మరి నిజంగా విచ్చలవిడిగా సైతాన్ గడు బాగా ఒక వ్యక్తుల్లో మరి సైతాన్ సంబంధులుగా ఉండి రెచ్చిపోతున్నట్టుగా ఉంటే చివరాఖరికి వాళ్ళ పరిస్థితులు వచ్చేటప్పటికి చూస్తే వాళ్ళు చాలా భయంకరమైన పర్యవసానాలు వాళ్ళు చూడాల్సి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను చెప్పే మాట ఏంటంటే లోకస్తులను చూసి బాధపడద్దు, దుఃఖపడద్దు, వేదన చెందొద్దు. ఎందుకు అని అంటే మనకు ఒక గొప్ప స్వాస్థ్యం ఉంది, అది దేవుని యొక్క అద్భుతమైన మరి దేవుని యొక్క యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పాద సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాద సన్నిధికి వచ్చి పరిగెత్తి, అక్కడ ఒకవేళ లోక విధానంలో ఉందనుకోండి, ఆయన పాద సన్నిధికి వచ్చి, ఆయన మోకాళ్ళ మీదకి వచ్చి, నిజంగా ఆయన సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో వెతుకు. వాళ్ళ లోకస్తులు అలా ఉంటున్నారు, నువ్వెలా గడపాలి, దేవునిలో గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునిలో గడపాలి. కొన్నిసార్లు మనం దేవుళ్ళో గడిపితే కూడా, జోక్ చెప్తాను ఒక విషయం అనండి. అంటే నేను నా పని నేను చేసుకుంటే కూడా ఈ గొడవ ఎక్కువైపోయింది బాగా. వాళ్ళని జీవం గల దేవుణ్ణి మొక్కుతూ నేను ముందుకు వెళ్తున్నప్పుడు, అంటే నువ్వు భక్తి చేసుకుంటే మేము భక్తి చేయలేమా అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని ఏమంటారు, ఇక అలా కూడా కొన్ని అనుభవాలు కలుగుతూ ఉంటాయి. కానీ అయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో నేను చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, ఎన్ని రకాల శోధనలో మనకు వచ్చినా దైవిక సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో రకరకాల పరిస్థితులు మనకి కలుగుతున్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి దూరం చేయడానికి అపవాది నీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి శోధన ఎందుకు వస్తుంది? నువ్వు వ్యక్తిగతంగా కూడా నువ్వు ఇతరులకి చెప్పడమే కాదు, ఇతరుల మాటలు నువ్వు వినడమే కాదు, దేవుని మాటలు నీలో నువ్వు కూడా మాట్లాడుకోవాలి. నీలో నువ్వు కూడా అంటే నేను పాస్టర్ ఇలా కొత్తగా మాట్లాడుతున్నారంటే అని అడుగుతారు. వాక్యంలో ఈ వాక్యం నెరవేర్పు ఉంది. చూడండి ఒకసారి, కీర్తనలు 103 అధ్యాయం తీయండి ఒకసారి. మీరు ఇక్కడ సింపుల్గా కీర్తనలు 103 మొదటి వచనమే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఒంటరిగా కూర్చొని సనుక్కుంటావు కదా నువ్వు, తెలుసా? ఫస్ట్ ఎవడన్నా బలవంతుడు ఎదురుకుండా కనబడడానికి ఫస్ట్ ఆడినేమో అనలేము మనం, బీపీ పెరిగిపోద్ది, ఆగుతాం. ఏం లేదండి పర్లేదండి అంటాం, వందనాలండి వస్తాను, అయిపోద్ది, వెళ్ళిపోతారు కదా. వాడు మొదలెడతాడు అనమాట, కూర్చుని తీరిగ్గా ఒంటరి కూర్చుని సనుగుడు మొదలెడతారనమాట. చూసారు కదా ఎప్పుడైనా? గుర్తుందా మీకు? అర్థమవుతుందా బ్రదర్స్? మీకే అది ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎలాగైతే
మనం ఎదిరించలోనే తిట్టుకుంటామా, అట్లాగా లోకంలో నీకు ఎదురయ్యేటువంటి ఆ సమస్యల గురించి ఒంటరిగా కూర్చుని ఏడవకుండా బాధపడకుండా నేను ఏం చేయాలి, నేను ఎలాగ ముందుకు వెళ్ళాలి, నేను ఎలా నడవాలి అనే దాని గురించి ఇక్కడ దావీదు ఎలాగైతే తన గురించి తనకు ఎలాగైతే ఆత్మ ప్రబోధ చేసుకుంటున్నాడో అట్లాగా సెల్ఫ్గా నువ్వు కాస్తంత వాక్యం మీద కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఎప్పుడు చెప్పింది వినడం లేదా ఎప్పుడు ఇతరులకి చెప్పాలని చూడటం ఈ టైప్ అంతా వదిలేసేసి దేవుని సన్నిధిలో కాస్త ఆలోచించాలి. నువ్వు నీ జీవితం కొరకు ఏంటంటే నా యొక్క ఆత్మీయ జీవితం. ఇప్పుడు చూడండి, మావాడు అక్కడ ఉన్నాడు, నా భవిష్యత్తు అంటాడు. భవిష్యత్తు అంటాడు కానీ బయటికి రాడాడు. భవిష్యత్తు అన్నవాడు బయటికి రావాలి కదా, బయటికి రాలేడు పాపం, రాడు. అలాగా దేవుని సన్నిధిలో భవిష్యత్తు ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆలోచన తలంపు మానవులకు ఉంటుంది. కానీ ఇహపరమైన విషయాల కొరకు మనం భవిష్యత్తు గురించి ఆలోచించే దానికంటే ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనం. కాబట్టి మొదట నీ ఆత్మ గురించి ఆలోచించు, ఆత్మ సంబంధమైన భవిష్యత్తు గురించి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కన్ను మూస్తే అక్కడే కళ్ళు తెరాలి. కాబట్టి హల్లెలూయా. మరి ఎక్కడ కళ్ళు తెరుస్తావు? ఇప్పుడు అది సమస్య. కళ్ళు తెరవాలని తెలుసు కానీ ఎక్కడ తెరుస్తావు? ఇక్కడ నువ్వు చేసేటువంటి పనులు బట్టి ఎక్కడ తెరవాలో అది నిర్ణయించబడుతుంది. కాబట్టి ఏంటి నా యొక్క సెల్ఫ్ ఫ్యూచర్ అనేటువంటి విషయం గురించి చాలా జాగ్రత్తగా మైండ్లో ఆలోచన చేసుకుని దానికి తగ్గట్టుగా నీ ప్లాన్స్ని సిద్ధపరచుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో మంచి దేవుని మందిరం దేవునికి ఇచ్చాడు, మంచి సహవాసాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. నిత్య జీవానికి ఒక మార్గంలాగా, పరలోకపు నిచ్చెనలాగా, దేవుని యొక్క సన్నిధిలో పరలోకపు గవినిలాగా, పరిశుద్ధ పర్వతంలాగా దేవుడు ఒక సహవాసాన్ని దేవుడు ఇచ్చాడనంటే నువ్వు ఈసారి నీ చేత ఉన్న వాక్యాన్ని చేత పట్టుకుని నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి దేవుని సేవకుడి యొక్క సహవాసాన్ని బట్టి నీవు నీ గురించి నీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తు గురించి ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఈ లోకంలో వచ్చే శోధనలు చిన్న చిన్న వాటికే దుఃఖపడుకోవడం, చిన్న వాటికే నిరుత్సాహపడిపోవడం, చిన్న వాటికే ఇబ్బంది పడిపోవడం, మనసును కష్టపెట్టేసుకోవడం, దుఃఖపడడం కాకుండా మరి దేవుని సన్నిధిలో నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మరి ఇందులో నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా, ఉదాహరణకు ఇప్పుడు నేను చిన్న విషయాలు చెప్పాను అంటున్నాను, పెద్ద విషయాలు ఉంటాయి. కొంతమంది చిన్న వాటికి స్పందించరు. వాటికి సైతం కూడా ఏం చేస్తాడు, అలాంటి వాళ్ళని ఏం చేస్తాడు, పెద్ద దాంట్లో ఇరికించడానికి శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. చిన్నవి మనం స్పందించం కదా, చిన్న రాళ్ళకే స్పందించరు కొంతమంది. చాలా ముందుకు వచ్చేది వాళ్ళకి ఏదైతే ప్రాణాధారమో ఏదైతే ఇబ్బందికరమో దాని మీద శోధనగా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అయితే ఒకటి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం తప్ప, దేవుని సన్నిధిలో ఆయన కృప కోరుకుని ఆయన సహాయం కొరకు వేడుకోవడం తప్ప, ఆయన సహాయం కోరి ప్రయత్నాలు చేయడం తప్ప రాబోతున్న ఆ శ్రమ గురించి మరొకలాగా ఆలోచించడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకనంటే నీ ద్వారా దేవుని నామము అన్యజనుల మధ్య మహిమపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మహిమపరచబడ్డానికి నేను ఒక మాట చెప్తాను. వివాహం అయిన తర్వాత పిల్లలు లేరు, మరి పిల్లలు లేనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క విధానం ఎంత లేట్ అయితే అంత దేవుని నామానికి మహిమ కలుగుద్దని నమ్మాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ నమ్మిక కూడా సరిపోలే, నాకు వచ్చిన శ్రమకి, నాకు వచ్చిన ఇబ్బందికి అది కూడా సరిపోలే. మరి వైద్యం సహాయం చేత సాకారం చేయడానికి కూడా ప్రయత్నం చేసాం, అది కూడా సెట్ అవ్వలే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు నాకు మరొక ద్వారం తెరిచాడు. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మరి నా విశ్వాసం చెదిరిపోలేదు. ఆ చిన్నదాన్ని బట్టి,
ఆ పరిస్థితి బట్టి ఆ విశ్వాసం కట్టడం కళ్ళు కనబడవు కదా, లేకపోతే అన్యజనుల మధ్యలోకి వెళ్తున్నాం. మరి ఒక కొంతమంది అయితే మీకేమో కనబట్లేదా, ఆవిడకేమో పిల్లలు లేరా, మీకోసం మేము దేవుడిని అడుగుతాంలే అనేవారు. తెలుసా మీకు? బెస్తాయిదిలోకి వెళ్తే సిస్టమ్ అలా ఉండేది. అంత దారుణంగా ఉండేది పొజిషన్. చాలా ఏడుపు వచ్చేది, దుఃఖం కలిగేది. కానీ అంటే దేవుని ఇప్పుడు అంత సులువుగా చెప్తున్నాం, కానీ సులువుగా చెప్పినంత విధంగా లేదు అది. ఎందుకంటే ఈ లోకస్తులకు ఉన్న విధానం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే సమృద్ధి ఉండాలి, దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే స్వస్థత కలిగి ఉండాలి, దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుణ్ణి నమ్ముకున్నాం అంటే దీవెనకరంగా ఉండాలి. ఇదే తెలుసు. కానీ ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన ఏం పొందాడు? దెబ్బలు. మనకేమొచ్చింది? మరి ఆయన ఏమైపోయాడు మన కొరకు? మనకేమొచ్చింది? నిత్య జీవం వచ్చింది. ఆయన మరణించాడు, మనకు ప్రాణం పోసాడు ఆత్మ సంబంధంగా. హల్లెలూయా. ఇది మర్చిపోయారు వీళ్ళు. ఈ యొక్క విధానం మర్చిపోయారు లోకస్తులు. దేవుడితో ఉంటే సమృద్ధి వచ్చేయాలి, దేవునితో ఉంటే ఆ యొక్క విధానం వచ్చేయాలి. జరగలేదు మరి నా కార్యం, కానీ నా విశ్వాసం, నా దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. నేను కష్టపడకుండా నాకు ఇచ్చాడు. చెవులు కూడా దేవుడు ప్రయాసపడకుండా, ప్రయాస అనేది లేకుండా. మా అత్తగారు కూడా చెప్పింది, మీ మిస్సెస్ కొన్నటువంటి, నాకు తెలియదు అలా అలా మాట్లాడద్దని అనుకోలేదు అసలు. అంది, తమ్ముడు ఇగో మీ ఆవిడకి పడదు వైద్యం అని చెప్తున్నావు, వైద్యం కూడా పడదు, నువ్వు చేస్తున్న ప్రయత్నం కరెక్ట్ కాదు, దాన్ని నేను చెప్తే అది విందో, కాబట్టి నువ్వేం చేస్తావో అది చేయొచ్చు అన్నది. అంటే సరే ఆ ప్రకారంగానే చేస్తానని చెప్పాను. కానీ అది విషయం కూడా పక్కన పెట్టేశాను. తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళ సందర్భంలో ఆ యొక్క సందర్భం సెట్ చేస్తున్నప్పుడు, మరి మా వేరే వాళ్ళ కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళది రెక్టిఫై అయినప్పుడు, మరి మన గురించి ఆ సందర్భం మా నాన్నగారికి చెప్తే ఆయన కూడా ఎప్పుడు లేనిది స్పీడ్గా స్పందించాడు. హల్లెలూయా. ఆ కార్యక్రమం ఆయన ఉండగానే దేవుడు చక్కపరిచి, దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. మరి ఎందుకో ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి అంత స్వస్థత అయిపోవాలి, అంత సమృద్ధి అయిపోవాలి, చాలా పొరపాటు. నీ కొరకు దేవుడు సమస్తం ఇచ్చేశాడు. మనకు మేలు ఉంటుంది. దేవుడు మన కొరకు ఏది చేసినా మనల్ని ఎక్కడ దేవుడు మనల్ని నిలబెట్టి మంచి దేవుణ్ణి మొక్కుతున్నాం. మా పాస్టర్ గారు, అబ్రహాం పాస్టర్ గారు ఓ ప్రార్థన చేయించేవారు. ఎప్పుడు వెళ్ళినా కూడా, మాకు చిన్నపిల్లలు, మాకేం తెలియదు ఆ విషయాలు, మాకు ఆ గ్రహింపు కూడా లేదు. ఎందుకంటే దీవించబడతామని, ఆశీర్వదించబడతామని, అభిషేకించబడతామని ఇల్లు మేమేం కూడా. ఆయన వెళ్ళి స్టేజ్ ఎక్కి ఆయన ఎక్కడి నుంచి వచ్చి మరి దేవుడు నీకు ఉపయోగపడుతుంది. ఇక్కడున్నా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా. మరి కాబట్టి దేవుని సన్నిధిలో ఈ మాట నీకు ఎందుకు నేను ప్రత్యేకంగా, ఆ మాటలు నాకు పనికొచ్చినాయి అని చెప్తున్నాను, ఆ నిబంధన. ఎందుకనంటే అందుకే చూడండి, రాజా నీ సన్నిధి నీ వెంటే నడిచొస్తాం ఊపిరాగే
నీకు మించిన దేవుడే లేడయ్యా. నేనుండగే వరకు నీతోడే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. హల్లెలూయా 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 హల్లెలూయా. డినామినేషన్స్ కాదు, చర్చెస్ కాదు, వ్యక్తులకు కాదు, దేవునికి అంటుకట్టాడు. దేవునికి అంటుకట్టాడు. డినామినేషన్స్కి సిద్ధాంతాలకు కాదు, కానీ దేవునికి అంటుకట్టిన చేత దేవుని శక్తి పరిచయం దొరికిన తర్వాత ఇక ఆగలే. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా దేవుడు ఆ రీతిగా నిలబెట్టాడు. కాబట్టి సమృద్ధి కలిగినప్పుడు కాదు దేవుడు చెప్తున్నాను, సమృద్ధిలో చాలా ప్రాస్పరిటీ గాస్పల్ ఆ యొక్క పరిస్థితుల్లో పడిపోతూ ఉన్నారు. చాలామంది ఆదరణ విధానంలోనే ఉంటున్నారు, కానీ కొంచెంత నిబంధన కానీ కొంచెంత మరి ప్రయాసపడడానికి కానీ దేవుని విషయంలో మరి దేవుని చేతిలోంచి ఎదురు చూడడం కానీ ఈ పరిచర్లో చూడలేకపోతా ఉన్నాను నేను మరి మీ విషయంలో. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని చేత ఎదురు చూసే పరిస్థితి లేదు, కనీసం ఓపిక పట్టే పరిస్థితి లేదు. దేవుని శక్తి పరిచయం దొరుకుతున్నా మీరు ఎందుకు ఆ విధంగా ఉంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలామందికి దేవుని సన్నిధి, దేవుని ప్రభావం, దర్శనం తెలియంది కాదు, మీకు ప్రవచనం తెలియంది కాదు, స్వస్థత తెలియంది కాదు, దేవుని వాక్యం ఆయా సేవకుల ఆ యొక్క విధానం తెలియంది కాదు. చిన్నపాటికే ఎందుకు ఆ విధంగా చెల్లించిపోతున్నారో, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో కొన్ని మనము వదులుకున్నప్పుడు కొన్ని విషయాలు మనం పొందుకోగలుగుతాం. కొన్నిటిని మనము వదులుగా పట్టుకుంటే చాలా విషయాలు విడుదలిస్తాడు దేవుడు. ఎంత గొప్ప కార్యాలు మేము మరి చేయాలని అనుకుంటే చేయగలిగేది కాదు పరిచర్య. దేవుడు గత 14 సంవత్సరాలుగా ఈ పరిచర్య ఈ విధంగా నడిపించారంటే నేను కాదు ప్రభా, నీవని అప్పగించుకుని ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఆలోచన చెప్పి మరి దేవుని నడిపించారు. కొన్నిసార్లు పరిస్థితులు ఎట్లా ఉండేదంటే గోడ మీద పిల్ల అన్నట్టుగా కూడా ఉండేది కొన్నిసార్లు. కానీ దేవుని మహాకృప, దేవుడి కృపను బట్టి అలాంటి విమర్శలు కూడా వచ్చినప్పటికీ కూడా, అలాంటి విధానాలు కూడా వచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధిని నిలబడడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని సన్నిధికి చెప్తున్నాను, దేవుని సన్నిధి యొక్క అపరాశ. ఎందుకంటే దేవునికి అంటుకట్టబడ్డం చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి. ఎందుకంటే దేవునికి అంటుకట్టబడే విషయం చాలా ప్రాముఖ్యం. దేవునికి నువ్వు అంటుకట్టబడాలి అనే విషయం గురించి ఆలోచించే. ఎందుకనంటే డినామినేషన్స్ కాదు, కానీ మరి సంస్థలు కాదు, లేకపోతే సిద్ధాంతాలు కాదు, దేవునికి అంటుకట్టబడిన ఆ స్థితి ఎట్లా ఉంటుందని అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఒక వ్యక్తి నిలబడడానికి వీలవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతం నుంచి తరం పడతాం, ఒక్కొక్కసారి ప్రాణం దక్కించుకుంటమే బతకటమే చాలా కష్టం అవుతుంది దేవుని మార్గాల్లో. మరి అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుని సన్నిధిలో ఒక చోట దొరకకపోతే మరొక చోట, ఒక చోట దొరకకపోతే మరొక చోట ఆదరణ పొందుతూ ఆశీర్వదింపబడచ్చు. దేవుడు ఇస్తున్నటువంటి ఆ చిన్నపాటి ఆ యొక్క సహాయాన్ని గుర్తిరిగి దేవునిలో ముందుకు సాగగలిగితే నాలా నువ్వు కూడా సాక్షిగా ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, నా యొక్క ఆత్మీయ యాత్రలో దేవుడు సాక్షిగా నిలబడడానికి కృప చూపించాడు. ఒక్కటే నాకు వచ్చిన శ్రమల్లో అనుకున్నది ఏంటంటే సాక్ష్యము అనేటువంటిది మనము కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాక్ష్యం అనేటువంటి దాని గురించి ప్రయత్నం చేయాలి. ఎంత పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టను అనుకున్నాను. దేవుడు మహాకృప, దేవుని సన్నిధానంలో. అంతేకాదు దేవుడు ఎలా నడిపించినప్పటికీ ఆ మార్గాల గుండా
నడవడానికి ఇష్టపడ్డాను. ఎలా నడిపించినవాడికి ప్రశ్నలు లేలే, ఏంటిది ఏంటి అనే ప్రశ్నలు. అందులో మేలు అనిపించిందల్లా కూడా చేస్తూ వచ్చాను. దేవుడు అదే నెమ్మదిగా ద్వారాలు తెలుస్తూ మరి దేవుడు నన్ను ఎంతవరకు నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని సన్నిధిలో మేలైనది ఏది పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటిని ఎంచి పరీక్షించి దాన్ని చేపట్టాలి. ఎందుకు? మేలైంది చేయాలి ఖచ్చితంగా. మరి దేవుని అది నీకు ఎదురుకుండా కనిపించే ఆ మార్గంలో దేవుడు తన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన వాక్యం, ఆయన ఆత్మ, ఆయన నాయకత్వంలో దేవుడిని నడిపిస్తాడు. దేవునిలో నువ్వు నిలబడితే ఇప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక విషయం ఎప్పుడు కూడా నా జీవితంలో అనుకున్నది ఏంటంటే, మీకు కూడా చెప్తున్నాను, మీ ఆత్మీయ జీవితం చాలా అవసరం. దేవుడు దూరం చేసింది మనకు మేలవుతుంది, దేవుడు దగ్గర చేసింది అది కూడా మనకు మేలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి దేన్నైతే కట్ చేస్తున్నాడో అది మనకు మేలవుతుంది. ఒకవేళ దేవుడు ఒక్కోసారి కొన్ని జత చేస్తాడు, అవి కూడా మనకు మేలవుతాయి. హల్లెలూయా. మనకు జత చేసిన విషయాలు, మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఎలాంటి స్పందన మనకు ఉంటుందో, దేవుడు దూరం చేసిన విషయాలకు కూడా మన స్పందన అలాగే ఉండాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మీరు విశ్వాసంలో ఎదుగుతున్నారు అంటే దేవుడు మనకి ఏదైతే మరి దూరం చేస్తున్నాడో, దేవుడు ఏదైతే మనకి దగ్గర చేస్తున్నాడో, దేవుడు ఏదైతే మనకు మేలైన దయచేస్తున్నాడో, ఆశీర్వాదాలకు ఎలాగైతే స్పందన ఉంటుందో వచ్చే శ్రమలకు కూడా అలాంటి స్పందన అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే శ్రమ అంటే నిందించడం, ఒకడు తిడుతుంటే మనకు బాధ, ఒకడు అంటుంటే బాధ, ఒకడు చాటుకుంటూ గోతులు తవ్వుతుంటే బాధ, అలా కదా చాలా విషయాలు ఉంటాయి కదా. మీకు ఒకడు ఇబ్బంది పెడితే బాధ, మరి ఒక పని జరగకపోతే ఇబ్బంది. ఏదైతే మనకు ప్రెషర్ అనిపిస్తుందో దాని మీద నువ్వు అది మేలు అనిపించుకుని నువ్వు ఉండగలిగితే దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. నా బలహీనతను బట్టి కూడా కొంతమంది ఇబ్బందికరంగా మాట్లాడితే మరి అది కూడా నేను మేలుగా భావించాను. నేను దాన్ని కూడా మేలుగా భావించాను. 40 సంవత్సరాల వరకు మా అమ్మగారు ఈ లోపం ఉన్నదన్న విషయం తెలియకుండా చేశారు. తెలిసిన తర్వాత, దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలిసిన తర్వాత, అర్థమైన తర్వాత మళ్ళా తిరిగి దేవునితో నిబంధన చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు మరి కన్ను నా విశ్వాసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట నాకు సంతోషంగా అనిపిస్తుంది అని అంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చివరి మాట చూడండి. 5వ అధ్యాయం 5వ వచనంలో చివరి మాట. ఈ మాట మా పాస్టర్ గారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఈ మాట చదువు. 5:5 అమ్మది. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటున్నాము. కనుక నీ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వెలుచూపు వలన అంటే వెళ్ళే ఈ సైట్ వలన కాక విశ్వాసం వలన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీరు అందరూ చక్కగా వాక్యం మరి వింటున్నారు అంటే ఈ విశ్వాసం వలన. హల్లెలూయా, హల్లెలూయా. నా ముఖం మరి మీరు సరిగా గమనించకపోవచ్చు, లేదా నేను సరిగా మిమ్మల్ని చూడలేకపోవచ్చు, నన్ను మీరు చూసినప్పటికీ కూడా. కాబట్టి మీకు సరైన కమ్యూనికేషన్ నేను ఇవ్వలేకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో మన మధ్య ఏం నడుస్తుంది చెప్పండి ఒకసారి. కమ్యూనికేషన్ ఏం నడుస్తుంది? దేని ద్వారా నడుస్తుంది? విశ్వాసం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో, అందుకే ఆ విశ్వాసాన్నే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఎందుకనంటే వాక్యంలో రాయబడి ఉంది,
ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. దీని విషయంలో అపోస్తలుడైన పౌలు కాలంలో దీని విషయంలో హోమయోను అనేటువంటి వ్యక్తి, దేమా అనేటువంటి వ్యక్తి లోకాన్ని స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయాడట. మరి లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు అంటాడు అపోస్తలుడైన పౌలు. మరంటే దేవుని యొక్క సన్నిధానం ఆ విశ్వాసం విషయంలో వాళ్ళు ఓడబద్దలైపోయినటువంటి ఆ పరిస్థితులు కలిగినటువంటి వ్యక్తులు కూడా మరి నాటి సంఘంలో అపోస్తలుడైన పౌలుతో ఉన్నారంట. ఎందుకంటే విశ్వాసం విషయంలో ఓడబద్దలైపోవడం అంటే చిన్నదానికి దానికి కూడా భాస్కర్ ఫోన్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్కి వచ్చినట్టుగా ఫోన్ లేట్ అర్థం కదా నాకు ఒక్కోసారి. అది 108 వచ్చినట్టుగానే 108 వస్తే అదే లేదా ఐసీయూ పేషెంట్ ప్రతిదానికి ఐసీయూలో పెట్టడమే, ఇంకా ప్రతిదానికి 108. కనీసం చిన్న ఓ మాత్రలు వేసుకోవడానికి, ఓ మందులు వేసుకోవడానికి అవకాశం ఉంది కదా. ఓ మాత్ర వేసుకున్నట్టు ప్రతిదానికి కూడా చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలనుకుంటారు వీళ్ళు. అది ఆ కర్రతో కొట్టడం ఏదైనా సరే, ఆ ఫోన్ కొడుతున్నారు కానీ మామూలుగా కొడతలేదు. దేవుని సన్నిధిలో చిన్న సమస్య వచ్చింది, మోకరించాలి నువ్వు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చిన్న సమస్య వచ్చింది, బైబిల్ తెరవాలి. హల్లెలూయా. విశ్వాసాన్ని గుర్తులేవి. మరి చిన్న సమస్య వచ్చింది, పాటలు పాడాలి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎరుకో గోడలు ఎదుట కూలిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో, ఎందుకంటే దేవుడు అద్భుతమైన రీతిగా దేవుడు నీకు ఒక నా ఫోన్ నెంబర్ కాదు కానీ నీకు ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్ చేయండి ఈసారి, ఓకే? నా ఫోన్ నెంబర్ కాదు, జీసస్ కావాల్సి అనుకుంటున్నారేమో, అదేం కాదు. మరి గొడవ ఎందుకు వచ్చిన గొడవ. ఇంకో నెంబర్ ఇస్తాను, ఇది డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా ఈ సెల్ ఫోన్ నెంబర్ మీ దగ్గర పెట్టుకోండి, ఫీడ్ చేసుకోండి, అర్థమవుతుందా? అది సెల్ ఫోన్లో మీ నేమ్స్లో ఉండాలి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. అది 333 దీనిగా చేయాలి మీరు ఈసారి. ఎవరైనా ఫోన్, నేను చెప్తాను కదా, ఎంత 4 అవసరాలకే ఒక్క ఫోనే రావాలి. అది నాకు మొరపెట్టుమో నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా హల్లెలూయా. అని మా అమ్మ ఉందా ఇక్కడ? మా అమ్మగారు కదా, అంటే మా అమ్మగారు కాదు, మాకు ఆత్మీయ అమ్మ సీతమాలక్ష్మి గారు ఒక అమ్మ, ఇంకో అమ్మ ఉండాలి, ఇంకో అమ్మ తబితా ఆంటీ గారు ఉన్నారండి. వెరీ గుడ్. విన్నారండి? వినలేదా? వినలేదు. మళ్ళీ చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 3వ వచనం. 333 అండి. టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి? 333. ఏంటది? ఇర్మియా 333. అది గుర్తుపెట్టి చదువు. నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరి అన్ని విషయాలు తెలియపరచడం చాలా మంచిదే. దేవుని సేవకుల చేత ప్రార్థన చేయించుకోవడం కూడా చాలా మంచి పని. మంచి పిల్లలుగా, దేవుని పిల్లలుగా అద్భుతమైన రీతిగా దేవుని మీద ఆధారపడుతున్నారు మీరు, చాలా సంతోషం. అయితే మీరు కంగారు పడిపోతున్నారు, అదే కొంచెం నాకు బాధగా ఉంది. టెన్షన్ పడుతున్నారు, అదే కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉంది. టెన్షన్ పడకూడదు. దేవుని క్రైస్తవులు టెన్షన్గా ఉండకూడదు. ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనమే జీవం కలిగిన సమాధానకర్త అయిన దేవుణ్ణి కలిగి ఉన్న మనమే ఒకవేళ సమాధానకరంగా లేకపోతే లోకానికి సమాధానం ఎలా దొరుకుతుందా లోకానికి సమాధానం? చెప్పండి. కాబట్టి మనకి ఈ లోకంలో శ్రమ కలుగుతుందని ప్రభువు చెప్పాడు. ఈ లోకాన్ని ఆయన జయించని అన్నాడు. కాబట్టి మరి మీ హృదయాన్ని కలవరపరనీయకుడి వేరనీయకుడు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మొరపెట్టు, ప్రార్థన చేయి. ఎంత నువ్వు ప్రార్థన చేస్తావో
అంత విడుదల కలుగుతుంది. దుష్టుడు తీసుకొస్తున్నాడు సమస్యనే, వ్యక్తుల్లో జ్వరపడి, పరిస్థితుల్లో జ్వరపడి, మరి దుష్టుడు తీసుకొస్తున్నాడు ఆయా పరిస్థితుల్లో. మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో చాలా రకాలైనటువంటి ప్రార్థనల గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చాడు. ప్రార్థనలో చాలా రకాల విషయాలు 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రార్థనలో మరి వివిధ రకాలైన విషయాలు. 2 తిమోతి నాకు టైం అయిపోయింది. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివించి 1 తిమోతి 2 మొదటి నుంచి 2 వచనాలు చదువుదాం. ఇదే సహోదరులారా, చూడండి ఒకసారి. 2 తిమోతి 2 మొదటి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను. చూడండి ఏముంది ఇక్కడ, యాచనలను. ఏముంది? యాచనలు. యాచించడం అంటే అడగడం అంటే ఆ యొక్క మరి చెప్పకూడదు కానీ మీకు భాష మరి ఆ యొక్క యాచించే వ్యక్తులు అంత లీస్ట్ పార్ట్ అక్కడ ఎందుకు ఆ విధంగా రాయబడింది అని అంటే, కొన్నిసార్లు మన మీద ఉన్న అడ్లు అలాగా అడ్డగిస్తాయి. ప్రభువా అని విలపించేలాగా కొన్ని పరిస్థితులు మనల్ని ఇచ్చేస్తాయి. కాబట్టి మనం తగ్గించుకోవడానికి దేవుడు ఆ ప్రార్థన పెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎలా అయితే ఆ యొక్క భిక్షాటన చేసేవాళ్ళు వాళ్ళు తగ్గించుకుని వద్దన్నా సరే, చిరాకు పడుతున్నా సరే, ఒక్క రూపాయి, ఒక్క 10 రూపాయలు, ఒక్క 5 రూపాయలు ఎలాగైతే అడుగుతారో అలాగా మరి నిజంగా అదొక ప్రార్థనలో కొన్ని అంశాలకి అట్లాంటి విధానం ఉంటుంది. కాబట్టి అలాంటి స్టేజ్కి, ఎందుకనంటే మనకి ఈ స్టేజ్ మనకు అర్థం కావడానికి విసుకగా ప్రార్థించాలి అనే అంశంతో యేసు ప్రభువు వారు పేద విధవరాలు ఉపమానం చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉపమానం చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ప్రార్థనలో ఆయా అంశాలకి అలాంటి మొర చాలా అవసరం. కాబట్టి దేవుడు అలాంటి ప్రార్థనలు మనం చేసినప్పుడు దేవుడు మనకున్న స్థితిగతులను మారుస్తాడు. ఎందుకు? ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మనము హెచ్చించబడతాం. హల్లెలూయా. అదేంటంటే పాస్టర్ గారు అలా మాట్లాడతారో, అలాంటి ప్రార్థన చేయాలంటే ఎలాగంటే అని అంటే, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆయన మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీలో గొప్పవాడు అందరికీ పరిచారకుడై ఉండాలన్నాడు కదా. నేను పరిచర్య చేయించుకుంటా కాదు కానీ అనేకుల నిమిత్తం పరిచర్య చేయటం విమోచన క్రయదినముగా నన్ను నేను అప్పగించుకోవడానికి లోకానికి వచ్చినని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని విజ్ఞాపనలు మరి యాచనలు కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అలా చేసినప్పుడు ప్రతి అడ్డు తొలగించబడుతుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే మరి దేవుని మందిరం కంపింప చేస్తాడు. హల్లెలూయా. కంపింప చేయబడుతుందట. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దీంట్లో మరి కీర్తనలు 18వ అధ్యాయంలో ఉంటుంది. నేను ప్రార్థన ఆయన మొరపెట్టినప్పుడు ఆయన ఆలయంలో విని ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మందిరంలో మన మొర ఆయన చెవులు వచ్చినట్లుగా మనం వాక్యం చూస్తాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అట్లాంటి ఉన్నతమైన ఆత్మీయ మరి ప్రమాణాలతో మరి సంఘము నిర్మాణం చేయబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా అని పలుకుతూ ప్రార్థనలో ఏకీవించండి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేనో నీ కృప వల్లనే దయవలను ఒప్పుకొంటున్నాం. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం. వెత్తబడుతున్న మాటలు, వెత్తబడుతున్న విషయాలు బిడ్డల జీవితాలు ఫలింప చేయండి. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఒక్కొక్కరు నిలబడడానికి సహాయం దయచి సంఘములో చిన్న చిన్న విషయాల కొరకు లేదా ప్రభా తండ్రి వాళ్ళని గలిబిలి చేసే భారభరితమైన మరి పెద్ద పెద్ద విషయాల కొరకు సైతం ప్రభా చాలామంది ఈ స్థలాల్లో చలించిపోతున్న బిడ్డల్ని చూపిస్తున్నావు.
తండ్రి నాయన ప్రభా వారి విశ్వాసాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలో కొన్ని విషయాలు, కొన్ని అనుభవాలతో, కొన్ని మాటలు విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉండడానికి సాయం తెచ్చే, వారి నమ్మికని ప్రభా కొనసాగించుకునే వారిగా ఉండడానికి సాయం తెచ్చే. కలుగుతున్న గలిబిలులు, రకరకాల పరిస్థితుల్లో ప్రభు నీ వాక్యాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి, ప్రభు నీ ఆత్మను బట్టి, నీ సన్నిధిని బట్టి, నీ మందిరాన్ని బట్టి ప్రభు బిడ్డలు ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి. తండ్రి నీ బిడ్డలు నిలబడడానికి సహాయం తెచ్చి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేసి నీ సాక్షార్థమే ఒక్కొక్కరు నిలబెట్టుకొని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరు ఆయా రకరకాల తండ్రి అంటారు పరిస్థితులు లోకంలో తండ్రి మాకంటే గనులైనటువంటి వారు, మాకంటే తక్కువ భక్తి చేస్తున్నవారు, లేక నిన్ను ఎరుగుని వారు సైతం మాకంటే ముందు పరిగెత్తి వెళ్ళిపోతున్నప్పుడు, మాకంటే వారు యోగ్యంగా ఉన్నట్టు భ్రమింపజేసే పరిస్థితులు చూస్తున్నప్పుడు తండ్రి అనేక విధాలుగా తండ్రి కదిలిపోతున్న పరిస్థితులు సమాజాల్లో మేము ఉంటుండగా మా విశ్వాసాన్ని ఎలా కట్టుకోవాలో, ఏ రీతిగా ముందుకి కొనసాగించుకోవాలో వస్తున్న పరిస్థితులు బట్టి నేను ఎలా స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థించేవారిగా, నీకు మొరపెట్టేవారిగా ఉండడానికి సాయం దయచే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, నీ సన్నిధిలో ఇంపైన సువాసన, నూతనమైన ఆశీర్వాదాల కొరకు విడుదలను స్తుతించి ఆరాధించేవారిగా, నీ నామాన్ని మహిమపరిచేవారిగా, తన వరకు వచ్చే పరిస్థితుల్లో నీ వాక్యం మీద ఆధారపడేవారిగా తండ్రి నీ సంఘానికి అంటుకట్టబడి, నీకు ముఖ్యంగా అంటుకట్టబడి నీలో బలమైన సాక్షులుగా నిలబడడానికి సాయం తెచ్చి వారి విశ్వాస జీవితంలో, వారి ప్రార్థనా జీవితంలో, నిబంధనల్లో బిడ్డలు నిలబడడానికి ప్రభాతను అడుగులు వేస్తున్నప్పుడు తండ్రి నన్ను వచ్చే శోధనలో, ఇరుకుల్లో ఓర్మి కలిగి నిలబడడానికి కృప దయచేయండి తండ్రి. ఒక శ్రేష్టమైన జ్ఞానాత్మను, ఓర్పును, సహనాన్ని, నేర్పును ఇచ్చి ముందు చూపు, దూరదృష్టి, ఆత్మీయ దూరదృష్టి దయచేసి నీ సాక్షార్థమే ఒక్కొక్కరు నిలబెట్టుకోమని, నీ కృపాకాంతులు తోడుగా ఉంచమని, ముఖ్యంగా తండ్రి ఏ పరిస్థితికైనా చాలని దేవుడు, ఎప్పటికైనా నువ్వు ఆశ్చర్యకరంగా విడిపించే దేవుడవు, ఎప్పటికైనా నీ సన్నిధిలో ప్రభువా మేము సమృద్ధిని చూసే దినాలు ఉన్నాయని, ప్రభా స్వస్థతను పొందే దినాలు ఉన్నాయని, ఆశీర్వాదాలు చూసే దినాలు ఉన్నాయని, నువ్వు మాకు దూరం చేస్తున్న ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉంటున్నాయో అవి మేలని, ఆశీర్వాదమని, నువ్వు దగ్గర చేస్తున్న విషయాలు ఏవైతే ఉంటున్నాయో అవి మేలని ప్రభా. నేను అతని ఆశీర్వాదానికి ఎట్లాంటి స్పందన ఉన్నదో వచ్చే ఆ ఇరుకులకు కూడా అట్లాంటి స్పందన, అలాంటి పరిస్థితులు మా అంతరంగంలో ప్రతి ఒక్కరికి దయచేసి ఆత్మ సంబంధమైన ఈ సాధన ప్రతి ఒక్కరి హృదయాల్లో నీవే ముద్రించి కట్టి ఈ ఉపదేశాన్ని స్థిరపరచమని ప్రభా, వారికి వచ్చే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నిలబడడానికి శక్తిని, ఆత్మాభిషేకమును, గొప్ప నేర్పును, నైపుణ్యమును ప్రభా తండ్రి ప్రభా వ్యూహాత్మకమైన ఆలోచన, తలంపు, వివేచన దయచేసి ఆత్మ సంబంధమైన రీతి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.